అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏవీ గార్జియస్ కిచెన్. మనము సాంబార్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి సాంబార్ పౌడర్ ఇన్స్టంట్గా ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఏవీ గార్జియస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ముందుగా కరివేపాకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇది 6 నెలల పాటు నిల్వ ఉండే సాంబార్ పౌడర్ కాబట్టి అస్సలు తడి ఉండకూడదు. కరివేపాకును సిద్ధం చేసుకున్న తర్వాత మనకు కావాల్సినవి కరివేపాకు, మెంతులు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ధనియాలు, అలాగే కందిపప్పు మరియు ఎండుమిర్చి ఒక 10 నుండి 15 వరకు తీసుకోవాలి. వీటితో పాటు పసుపు, మినపప్పు, చిన్న ముక్క సొంటి అనేది ఆప్షనల్. ఎండు కొబ్బరి ఇలా ముక్కలుగా అయినా తీసుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరి పొడి అయినా తీసుకోవచ్చు. ఇలా ఇంగువ కూడా ఇందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ముందు రెడీ చేసి పెట్టుకుంటే సాంబార్ పౌడర్ని చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు శనగపప్పును, అలాగే 2 స్పూన్ల వరకు కందిపప్పును, అలాగే 2 స్పూన్ల వరకు మినపప్పును వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పప్పులు అసలే మాడకూడదు. మనకు పప్పులు కలర్ చేంజ్ అయ్యి అరోమా అనేది బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులను వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని 1 కప్పు ధనియాలను వేసి వేయించుకోవాలి. ధనియాలు కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యి ధనియాలు వేగిన వాసన వస్తాయి. అప్పుడు ఈ ధనియాలను కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 10 నుండి 15 వరకు ఎండుమిర్చి, 2 స్పూన్ల జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ మెంతులు, ఎండు కొబ్బరి ఒక 4-5 ముక్కలు, లేదంటే ఒక 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి, 2 స్పూన్ల కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇదంతా స్టవ్ సిమ్లో పెట్టుకునే చేయాలండి. కొబ్బరి ముక్కలు కాస్త వేగిన తర్వాత అందులో ఒక 1/2 స్పూన్ పసుపు, చిన్న సొంటి ముక్క, కొద్దిగా ఇంగువ వేసి అన్నింటినీ కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. మనము చల్లారబెట్టుకున్నటువంటి అన్ని పదార్థాలు కూడా చల్లారిన తర్వాత మిక్సీలో ముందుగా పప్పుల మిశ్రమాన్ని వేసుకొని ఆ తర్వాత ధనియాలను కూడా వేసి ముందుగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనము చల్లారబెట్టుకున్నటువంటి ఎండుమిర్చి, అదేవిధంగా కరివేపాకు వీటిని కూడా వేసుకొని మరలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఫైన్ పౌడర్ లాగా వచ్చిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఉప్పు వేయాలి. 1 స్పూన్ ఉప్పు వేసి అంతా కలిపి దీనిని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి ఈ సాంబార్ పౌడర్ను చూడండి, ఇలా ఫైన్ పౌడర్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనకు సాంబార్ పౌడర్ అనేది ఈ విధంగా సిద్ధమవుతుంది. ఈ విధంగా సిద్ధమైనటువంటి సాంబార్ పౌడర్ని ఒక్కరి కోసం తయారు చేసుకోవాలనుకుంటే 1 స్పూన్ వేసుకోవాలి. నలుగురు కోసం తయారు చేసుకోవాలనుకుంటే 4 స్పూన్లు వేసుకోవాలి. ఈ 4 స్పూన్ల సాంబార్ పౌడర్తో సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంకా ఏ మసాలాలు కూడా, ఏ సాంబార్ పౌడర్లు కూడా వేయాల్సిన అవసరమే లేదు. మీరు కూడా ఈ సాంబార్ పౌడర్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ సాంబార్ పౌడర్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోండి. ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వల్ల మనకు 6 నెలల పాటు ఈ సాంబార్ పౌడర్ నిల్వ ఉంటుంది. తడి తగలకుండా మాత్రమే చూసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.